సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీపైన ఉత్కంఠ కొనసాగుతోంది. సంక్రాంతికి ప్రముఖ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల భవిష్యత్ రేవంత్ నిర్ణయాలపైన ఆధారపడి ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 తెలుగు చిత్రసీమలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కదలికలు రేపింది. పుష్ప 2 సినిమా విడుదల, సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, ఒకరి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో రేవంత్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ వివాదం మొదలైంది. ఇకపై ఎలాంటి టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని ఏకంగా మంత్రి కోమటిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్లియర్ గా చెప్పడంతో తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేగింది. వివాదం పెరిగి పెద్దది కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటైంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, చిన్న మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రోత్సాహకాలు, అవార్డుల నిర్వహణ, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ తో జరుగుతున్న సమావేశంలో ప్రభుత్వం తమ ప్రతిపాదనలు, వైఖరి తేల్చి చెప్పినట్లు సమాచారం. సినీ పరిశ్రమ నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున హాజరు కావడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రా ప్రారంభమైంది హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోనే. ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా కేసు కూడా వేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో నాగార్జున ఒకే భేటీలో పాల్గొనడం లేదా ఎదురెదురు కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజ్, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజ్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, శ్యాంప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, నాగవంశీ, దగ్గుబాటి వెంకటేష్, ఏషియన్ బాలాజీ వంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే ఈ సమావేశంలో అటు నాగార్జున, అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో, ఏం మాట్లాడనున్నారో అని, వాటికి సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో అనేది అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.